ధన వ్యామోహం అనేది మనం ఉండకూడదు. అందుకనే ముందే దేవుడు చెప్పారు మనకి, ముందు నా రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడి అని చెప్పారు కదా. మరి మీకు ఏం కావాలో అవి సమృద్ధిగా మన జీవితాలకు రావాలంటే, ఏం కావాలో మన జీవితాల్లో ఉండాలంటే, ఏం కావలసింది మనకు దొరకాలంటే దేవునికి తెలుసు మనకేం కావాలి, అవసరం ఏది అవసరం అన్న సంగతి దేవునికి బాగా తెలుసు. ఆయన మాకు ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. కానీ దాన్ని పొందుకోవడానికి మనకి శక్తి లేకపోతుంది. ఎందుకని? ఆ శక్తి ఎక్కడ? ముందు దేవుణ్ణి వెతకటంలా, ఆయన రాజ్యాన్ని వెతకటంలా, ఆయన నీతిని వెతకటంలా, ఈ రెండు కూడా ఎత్తకపోయే వరకు మరి ఆయన మనకు కావాల్సింది ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే తప్పు మందే. ఆయన ముందే చెప్పాడు, ఆయన ముందు నా రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు మీకు సమస్తమును అంటే మనకు కావాల్సింది, అవసర నిమిత్తమై మనకు కావాల్సింది అన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, ముందు మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలి? ఆయన రాజ్యము నీతిని మొట్టమొదటి వెతకాలి. రాజ్యం అంటే మనం చెప్పుకున్నాం, రాజ్యం అంటే యేసుప్రభు వారే ఆయన రాజ్యం. నీతి, యేసుప్రభు ఉంటేనే నీతి ఉంటుంది. యేసుప్రభుని యేసుప్రభునందు విశ్వాసం ఉంచితేనే నీతి మనకు వస్తుంది. నీతి జీవితంలో మనం రావాలంటే యేసుప్రభు మనకు ఉండాల్సిందే. యేసుప్రభుని విశ్వసించకుండా, యేసుప్రభుని ప్రేమించకుండా, యేసుప్రభుని మనం చేర్చుకోకుండా మనకి నీతి జీవితం రాదు. ఎందుకంటే అది సత్యం అంతే. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు కనుక, ప్రభు నీతిమంతుడు కనుక, యేసయ్య నీతిమంతుడు కనుక, యేసయ్యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనకు నీతి జీవితం వస్తుంది. పిల్లారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం రాజ్యము నీతిని ఎతికినప్పుడు మనకు కావలసినవన్నీ కూడా సమృద్ధిగా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే మత్తయి 13వ అధ్యాయము 22వ వచనం, ముండ్ల పొదలో విత్తబడినవాడు వాక్యం వినువాడే కానీ ఐక విచారమును, ధన వ్యామోహమును, ధన మోసమును వాక్యమును అణచివేయను కనుక వాడు నిష్ఫలుడగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, మనం మరి ఐక విచారం వల్ల, ధన వ్యామోహం వల్ల నిష్ఫలం కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకాలి, అప్పుడు మనకు సమస్తం అనుగ్రహించబడుతుంది. మనం దేనికి కూడా పక్కకి వెళ్ళిపోం, వాక్యం నుంచి దాని ప్రకారంగా జీవించి ఉంటాం.